ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో నేను మీకు మే 2025 వరకు మనకు మార్కెట్లో ఉన్న మంచి మొబైల్ ప్రాసెసర్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. సో ఇందులో నేను టాప్ 10 ప్రాసెసర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవే ప్రాసెసర్స్ కాకుండా మార్కెట్లో చాలా ప్రాసెసర్స్ ఉన్నాయి, కాకపోతే నేను టాప్ 10ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మరి మనం ఏదైనా ఒక మొబైల్ కొనుక్కుంటున్నాము అంటే దానిలో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ప్రాసెసర్ బాగుంటేనే మనకు కనెక్టివిటీ బాగుంటుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది, బ్యాటరీ లైఫ్ దాని మీద ఆధారపడి ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ దానిపైన ఆధారపడి ఉంటుంది, ఏ పర్ఫార్మెన్స్ దానిపైన ఆధారపడి ఉంటుంది, ప్లస్ మనం మొబైల్ని ఎన్ని సంవత్సరాలు వాడతాం అనేది కూడా మెయిన్గా దానిపైన ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే యాప్స్ని టెక్నాలజీని హ్యాండిల్ చేయగలుగుద్దా లేదా అనేది కూడా మనకు మొబైల్ ప్రాసెసర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం మొబైల్ని ఎక్కువ సంవత్సరాలు వాడాలి అంటే ప్రాసెసర్స్ గురించి తెలుసుకోవాల్సిందే. సో ఇందులో నేను 10th నెంబర్లో ఉంచిన ప్రాసెసర్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్. జనరల్గా ఈ ప్రాసెసర్ అనేది మనకు 30,000 లోపు బడ్జెట్లో దొరుకుతుంటుంది. 16 లక్షల AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ఉంటుంది. 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ ఇది. మిడ్ రేంజ్లో మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎవరైతే BGMI 120 FPS ఆడాలి అనుకుంటుంటారో వాళ్ళకు బాగుంటుంది. అంటే మన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో ఉన్నంత స్టేబుల్ పర్ఫార్మెన్స్ రాదు 120 FPSలో గేమింగ్ చేసేటప్పుడు. కాకపోతే ఇక మిడ్ రేంజ్ ప్రకారం 30,000 బడ్జెట్లో చూసుకుంటే మాత్రం చాలా మంచి ప్రాసెసర్. నేను 9th నెంబర్లో ఉంచిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3. సో ఇది కూడా మనకు MediaTek Dimensity 8400 లాంటి ప్రాసెసరే. 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. 15 lakhs AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తాయి. దీనిలో కూడా మనం 120 FPSలో గేమింగ్ చేయొచ్చు. ఫ్లాగ్షిప్ లెవెల్ లాంటి స్టేబుల్ పర్ఫార్మెన్స్ రాదు, కానీ మంచి పర్ఫార్మెన్సే ఈ ప్రాసెసర్ కూడా ఇస్తుంది. ఈ 8th నెంబర్లో ఉన్న ప్రాసెసర్ Exynos 2400 ప్రాసెసర్. అదేంటి నీకు పిచ్చి గిట్లా పట్టిందా, Exynos ప్రాసెసర్ని టాప్ 10లో ఎందుకు చేర్చావని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. యాక్చువల్లీ ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే మరి అంత వేస్ట్ ప్రాసెసర్ కూడా ఏం కాదు. ఇది కూడా 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. 17 lakhs AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి దీనిలో వస్తాయి. ఈ ప్రైజింగ్లో కూడా వీళ్ళు 10 కోర్స్ ఇచ్చారు, అయినా కూడా ఎక్కడో 8th నెంబర్లో ఉంది ఇది. మరి ఎందుకు దీనికి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు Exynos ప్రాసెసర్ని జనాలు హేట్ చేస్తూ ఉంటారంటే హీట్ అవుతూ ఉంటాయి. గేమింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి, కాకపోతే మీరు కొంచెం సేపు ఎక్కువ గేమ్ ఆడారనుకోండి, అంటే మన స్నాప్డ్రాగన్ MediaTekలో ఎక్కువ టైం గేమింగ్ ఆడినా సరే అవి పర్ఫార్మెన్స్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. కాకపోతే Exynos గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎంత ఎక్కువ ఆడుతుంటే అంత డ్రాప్ అవుతుంది, ప్లస్ మొబైల్ హీట్ కూడా అవుతుంది. అందుకోసం ఇది 8th నెంబర్లోకి వెళ్ళిపోయింది. 7th నెంబర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 9300 ప్రాసెసర్ ఉంది. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ఎక్సలెంట్ వస్తాయి. 20 lakhs AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదు, MediaTek ప్రాసెసర్స్ అనేవి మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు వాటి స్కోర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్స్ అనేవి మార్కెట్లోకి లాంచ్ అవుతాయో MediaTek ప్రాసెసర్స్ని అవి ఓవర్ షాడో వేసేస్తాయి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఓల్డ్ అయినా సరే జనాలు కొనుక్కోవడానికి ఇష్టపడతారు, కానీ MediaTek ప్రాసెసర్స్ ఓల్డ్ అయితే కొనుక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అనేది మీరు 30,000 బడ్జెట్ లోపు ఇచ్చారు అనుకుంటే జనాలు ఎగబడి మరీ కొనుక్కుంటూ ఉంటారు. అదే MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తీసుకొచ్చి 30,000 బడ్జెట్లో ఇచ్చినా సరే జనాలు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఈ ప్రాసెసర్లో CPU పర్ఫార్మెన్స్, GPU పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ నెక్స్ట్ 6th నెంబర్ గురించి మాట్లాడినట్టయితే 2023లో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. 20 lakhs పైగా AnTuTu స్కోర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాసెసర్ అనేది మనకు 35 లోపు బడ్జెట్ మొబైల్స్లో ఎక్కువ కనిపిస్తాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అనేవి ఒక 2 సంవత్సరాలు పాతవైనా సరే మనకు తక్కువ బడ్జెట్ మొబైల్లో ఇచ్చారు అంటే జనాలు ఎగబడి మరీ కొంటారు. రానున్న కాలంలో మనకి ప్రాసెసర్ అనేది 35,000 లోపు బడ్జెట్లో, 30,000 లోపు బడ్జెట్లో చాలా కామన్గా కనిపించబోతుంది. 5th ప్లేస్లో MediaTek Dimensity 9300 ప్లస్ ఉంది. యాక్చువల్లీ MediaTek Dimensity 9300కి దీనికి పెద్ద పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉండదు, స్లైట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న వేరే ప్రాసెసర్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది బెస్ట్ కాబట్టి దీన్ని అయితే ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనిలో కూడా మనకు మంచి FPSలో అయితే గేమింగ్ చేసుకోవచ్చు. CPU పర్ఫార్మెన్స్, GPU పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. 4th నెంబర్ గురించి మాట్లాడినట్టయితే యాపిల్ వాళ్ళ A18 బయోనిక్ చిప్. మరి A17 Pro ఏమైంది అని అంటే యాక్చువల్లీ A18, A17 Pro గురించి మాట్లాడినట్టయితే మీకు పెద్ద తేడా ఏముండదు పర్ఫార్మెన్స్ పరంగా, రెండు సేమ్ టు సేమే. అందుకోసమే నేను A17 Proని ఇంక్లూడ్ చేయకుండా డైరెక్ట్ A18 ఇంక్లూడ్ చేశాను. 16 lakhs AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తాయి. దీనిలో 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. ఈ ప్రాసెసరే కాకుండా నేను ఇప్పుడు చెప్పబోయే టాప్ 3 ప్రాసెసర్స్ కూడా 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్సే. అయితే ఎప్పుడైనా సరే మనం యాపిల్కి సంబంధించిన చిప్స్ గురించి మాట్లాడినట్టయితే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి మనకు ఎక్కువ రావు, కాకపోతే ప్రాక్టికల్ లైఫ్లో చూసినప్పుడు మాత్రం వాటి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్గా మనకు సింగిల్ కోర్, మల్టీ కోర్స్ గురించి మాట్లాడినట్టయితే MediaTek స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని తీసి అవతల పడేస్తూ ఉంటాయి. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఇది 4th ప్లేస్లో ఉంది. 3rd నెంబర్లో యాక్చువల్లీ నేను ఇక్కడ 2 ప్రాసెసర్స్ని పెట్టాను. MediaTek Dimensity 9400 ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన
ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. రీసెంట్గానే MediaTek Dimensity 9400+ కూడా లాంచ్ అయింది కదా. అయితే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. MediaTek Dimensity 9400లో మనకు 26 lakhs AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తే ప్లస్లో 3 lakhsకి పైగా మనకు AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి వస్తాయి. గేమింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూసుకున్నా సరే మనకు బాగుంటుంది. చెప్పాను కదా, MediaTek Dimensityకి సంబంధించిన ప్రాసెసర్స్ అనేవి మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు AnTuTu స్కోర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే టాప్లో ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనకు స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్ అనేది మార్కెట్లోకి లాంచ్ అవుద్దో ఇక దీన్ని ఎవడు పట్టించుకోడు. దాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇవి నేను థర్డ్ నెంబర్లో ఉంచడం జరిగింది. ఇక సెకండ్ నెంబర్ గురించి మాట్లాడినట్టయితే యాపిల్ వాళ్ళ A18 Pro. అదేంటి ప్రాసెసర్ని నెంబర్ 1లో పెట్టాలి కదా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే దీన్ని నేను నెంబర్ 1లో పెట్టకపోవడానికి ఒక చిన్న రీజన్ ఉంది. అదేంటి అనేది నెంబర్ 1 గురించి చెప్పేటప్పుడు చెప్తాను. దీని గురించి మాట్లాడినట్టయితే 16 lakh AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ఉంటాయి. 3 nanometer ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ ఇది. రీసెంట్గా లాంచ్ అయిన యాపిల్ 16 సిరీస్లో ఈ ప్రాసెసర్ అనేది చూడడానికి అనిపిస్తుంది. ఏమైనా గేమింగ్ గురించి మాట్లాడినా, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినా వేరే లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక సింగిల్ కోర్ మల్టీ కోర్ గురించి మాట్లాడినట్టయితే వీటిని బీట్ చేసేది ఏమి ఉండదు. ఇక ఫస్ట్ నెంబర్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పటికే మీరు చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు. అదే స్నాప్డ్రాగన్ 8 Elite. 27 lakhs పైగా AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ వస్తుంది. 3 nanometer ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. ఇయర్ లాంచ్ అవ్వాల్సిన క్వాల్కమ్ ప్రాసెసర్స్ ఇంకా లాంచ్ అవ్వలేదు. అయితే దీన్ని నువ్వు నెంబర్ 1లో ఎందుకు పెట్టావు అని అంటే మెయిన్ రీజన్ ప్రైజింగ్. ఇప్పుడు జనరల్గా మనకు ఐఫోన్ సంబంధించిన ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు A18 Pro గురించి మాట్లాడినట్టయితే ₹1,00,000 పెట్టండి మనకు ఆ ప్రాసెసర్ ఉన్న మొబైల్ దొరకదు. ఇదే ప్రాసెసర్ తోటి మనకు ₹1,00,000 ఉన్న Samsung S25 Ultra అవి కూడా దొరుకుతాయి. కాకపోతే మనకు తక్కువ ప్రైజింగ్లో కూడా ఇదే ప్రాసెసర్తో ఉన్న మొబైల్ దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని అయితే నేను 1లో పెట్టడం జరిగింది. అలా కాకుండా పర్ఫార్మెన్స్నే దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి, మనకు యాపిల్ A18 Pro అయినా కానివ్వండి, లేకపోతే స్నాప్డ్రాగన్ 8 Elite అయినా కానివ్వండి, నెక్ టు నెక్ ఉంటాయి, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ప్రజెంట్ 2025 మే వరకు అయితే చూసుకున్నట్టయితే ఈ ప్రాసెసర్స్ అనేవి అయితే లాంచ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది టాప్ 10 పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఏంటి అనేది. మరి ఇవే కాకుండా MediaTek బెస్టా, స్నాప్డ్రాగన్ బెస్టా, ఎగ్నోస్ బెస్టా, లేకపోతే యాపిల్కి సంబంధించిన ప్రాసెసర్స్ బెస్టా, వీటికి సంబంధించిన వీడియో కావాలి అని మీరు అనుకుంటే కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలా కాకుండా మిడ్ రేంజ్కి సంబంధించిన ప్రాసెసర్ లిస్ట్ కూడా మీకు కావాలి అనుకుంటే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. కాకపోతే ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. మరి ప్రాసెసర్స్తో కూడిన మొబైల్ లిస్టులు కావాలి అంటే నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాన్ని క్లిక్ చేసి మీరైతే బై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.